నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మల్లు బట్టి విక్రమార్క. గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం, అధికారుల తీరుపై పవన్ అసహనం. రాజారాంపురం గ్రామంలో పెద్ద పోలేరమ్మ జాతర మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు అమలు చేయకపోవడం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇవ్వడం అన్యాయమని సామాజిక నాయకుడు బక్కా జడ్సన్ విమర్శించారు. ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ నెల 12 నుంచి చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమానికి ఉద్యోగులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని కోరారు. రాకేష్ చేపట్టిన దీక్షలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కేవస్సులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని బక్కా జడ్సన్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాము. తర్వాత ప్రభుత్వం కూడా మారిపోయింది. అయితే ఈ ప్రొఫెషనల్ కాలేజీల వల్ల ప్రభుత్వ రియంబర్స్ అనేక వేల మంది, లక్షల మంది పేద బలహీన రౌండ్ రోడ్ సెక్షన్ చాలా ఎడ్యుకేట్ అయ్యారు, విదేశాలకు వెళ్లారు, ప్రభుత్వ సంపదీయులు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినందువల్ల కోర్టుకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చి కోర్టులు కూడా ఈ ప్రైవేట్ కాలేజీకి అనుకూలంగా మీరు కట్టుకోండి, తర్వాత తీర్చుకోండి, ఇటువంటి ఏదో సలహాలు ఇచ్చినందువల్ల ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఖమ్మంలో కాన్సన్ట్రేట్ చేసి స్టార్ట్ చేశారు. ఇది గొప్ప శుభ సూచకం. ఇక్కడ ఎందుకు విద్యను డినై చేస్తున్నారు? ఈ వర్గాలకి ప్రొఫెషనల్ కాలేజీలని ప్రోత్సహించింది మీరు, ఫీజు రియంబర్స్మెంట్ చేసింది మీరు. ఇప్పుడు 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చేతులు ఎత్తేసి కోర్టుకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. సిగ్గులేని ప్రభుత్వాలు, సిగ్గులేని పాలసీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి జనవరి 12కెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మరి పెండింగ్ డిఏల్ పిఎస్ల బకాయిలు, మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను కార్పొరేషన్ చేయాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎల్ అమలు చేయాలి, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ఇచ్చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇచ్చేయాలి, నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వాళ్లకు ఖాళీలైన పోస్టులు వెంటనే నింపాలి, 49 సంవత్సరాలకి ఈరోజు వయో పరిమితి పెంచాలి. ఈరోజు ఈ అన్ని డిమాండ్లతోని మరి ఇవాళ గత్యంతరమైన పరిస్థితులలో మరి ఈరోజు 12వ తారీఖు పెన్డౌన్ చేసుకుంటున్నాం. కాబట్టి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఏదైతే అందరికి పిలుపునిచ్చినామో అందరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. జోహార్ జోహార్ జోహార్. ఓట్లు ఎత్తింటే ఉంటుంది. మిస్ ఎడ్యుకేషన్, ఇల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళు, నాట్ ఎడ్యుకేటెడ్ పిల్లలు, జ్యుడిషియరీకి వీళ్ళకి లింకులు ఉన్నాయి, నెక్స్ట్ తోటి ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి దీనిని చాలా తీవ్రం చేయండి. ఉద్యమాన్ని ఖమ్మం వల్ల రాష్ట్రం అంతా వ్యాపించాలి అని కోరుకుంటూ నేను అందరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా ప్రభుత్వ కాలేజీలనే వాళ్ళు పనిచేస్తాం, వాళ్ళకి సరి అయిన జీతాలు లేవు. వాళ్ళ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జీతాలు. ఎండాకాలంలో మీకు సెలవు కదా, ఎండాకాలంలో గెస్ట్ లెక్చరర్లకు, గెస్ట్ టీచర్లకు ఆకలి కావద్దంట. ఎందుకంటే ఈ రోజు హాలిడేస్ కాబట్టి మీకు కూడా మేము జీతాలు ఇవ్వము, మేము పేమెంట్ ఇవ్వము, ఈ రోజువారీ పేమెంట్ ఇవ్వము, అవసరమైతే మీ ఆకలితో చచ్చినా పర్వాలేదంటారు. అల్లగా చదువు చెప్పేదంట మా పేదోళ్ళ కోసమే. కాబట్టి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఈ రోజు డిఏ రాని ప్రభుత్వ ఉద్యోగులు, పిఆర్సీ రాని ప్రభుత్వ ఉద్యోగులు, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులు, ఈ రోజు అవుట్ సోర్సింగ్ జీతాలు అందనటువంటి, ఈ రోజు వాళ్ళకి ఏదైతే కార్పొరేట్ చేయమన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ఈ రోజు వాళ్ళు సగటున 3 లక్షల రూపాయల పని ప్రతి నెల చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చేది 22,000, 23,000. అది మీ దగ్గర ఇది బట్టి పేరు మీద దాదాపు 3-4 కంపెనీలు ఉన్నాయంట. ఏది బినామీ కంపెనీలు, ఏజెన్సీలు. కాబట్టి ఆ ఏజెన్సీ రద్దు చేస్తలేరట. వాళ్ళు జిఎస్టీలు అన్ని కట్ చేసుకుని వీళ్ళకి ఇయ్యంగా 13,000కి ఈ రోజు ఎట్టి చాకరీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ నెల 12వ తారీఖుకి వెళ్ళి మరి మేము రేపు ఏదైతే పెన్డౌన్ ఇవ్వబోతున్నామో ఆ కార్యక్రమం కూడా మనందరం విద్యార్థులు అందరం కూడా పాల్గొనాలి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా పాల్గొనాలి, ప్రభుత్వ ఉద్యోగులంతా పాల్గొనాలి. ఈ రోజు వీళ్ళందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ కార్యక్రమం చేపట్టిన తమ్ముడు మరి రాకేష్ గారు నిజంగా వచ్చే రోజులలో మరి ఒక యువ నాయకునిగా మిగిలాలి, యువ నాయకునిగా ఎదగాలి. ఈ రోజు ఒక బట్టి తయారైనట్టుగా ఈ రోజు విద్యా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఇదే విధమైన పోరాటం కొనసాగించాలి. ఖచ్చితంగా ఈయనకు మద్దతుగా నిలవాలి, సపోర్ట్ గా నిలవాలి. ఈ రోజు ఇటువంటి దీక్షకు నేను రాకుండా నేను లీడర్ గా వేస్ట్ అని అనుకున్నా, ఒక కార్యకర్తగా వేస్ట్ అనుకున్నా, ఒక సామాజిక కార్యకర్తగా నేను పనికిరాని అనుకున్నా. ఎందుకంటే ఎర్రటి ఎండలో ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఈ రోజు నాకు తెలిసి దీక్ష ఎవరు చేస్తారు, ఎండలు ఉన్నాయని మేమే ఆగిపోయినాం. జర చల్లబడ్డంగా మొదలు పెడదామని, మొదలు పెడదాం. ఎందుకంటే మొన్న అదే వీళ్ళందరూ అందరు కూడా చేతులు జోడించి
నేను నమస్కారం చెప్తున్నా, మీ కృతజ్ఞతలు చెప్తున్నా. అంతేకాకుండా ఈ ఉద్యమం అనేది మీరు కొనసాగించాలని చెప్తున్నా, మీ పోరాటం కొనసాగించాలని చెప్తున్నా, మంత్రుల ఇళ్లకి గెలవ చేయాలని చెప్తున్నా, ఇట్లకెళ్ళి బట్టి విక్రమార్క అనేటువంటి తిరగనీయద్దని చెప్తున్నా. నేను ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టకుంటే ఆ రోడ్డు ఎక్కలేని అనుకోవాలి, రాకేష్ ముందుకెళ్ళి నేను పోలేనని అనుకోవాలి. ఆ భయం అనేది, ఆ టెర్రర్ అనేది మీరు క్రియేట్ చేయాలి. వాళ్ళ ఇళ్ల కాడ మీరు ఇళ్ల ముట్టడి చేయాలి, ఇళ్ల ముందు ధర్నాలు చేయాలి, అరెస్టులు కావాలి, జైల్లోకి పోవాలి, ఏదైనా పర్వాలేదు. ఈ రోజు మీ హక్కు మీరు సాధించేంత వరకు ఇది వన్ డే మ్యాచ్ కాదు, ఇది వన్ డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ అని చెప్పి మీరు నిరూపించాలి. ఇది వన్ డే మ్యాచ్ కాదు, ఈ టెస్ట్ మ్యాచ్ అనేది మీరు నిరూపించాలని చెప్పేసి తమ్ముడు మరి రాకేష్ వచ్చిన యువకులందరికీ కోరుకుంటూ, ఈ ఖమ్మంలో మరొక చరిత్ర, మరో రాజకీయ చరిత్ర, మరో విద్యార్థి ఉద్యమ చరిత్ర, మరో యువకుల చరిత్ర, మరో నిరుద్యోగ చరిత్ర మీరు సృష్టించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల గుండెలు ఆగిపోయినా రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదని అన్నారు. ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినేమో ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగులు కొడుతుండు, మిషన్ మోడ్ల వడ్లు కొనుండు అని హైదరాబాద్ లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్ లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తెచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికీ. బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టిందని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు దేవుడిచ్చిన సోదరుడని, అతడి ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. దేవుడిచ్చిన సోదరుడు రేవంత్ రెడ్డి గారు నాకు ప్రాణమిత్రుడు. నా లక్ష్యం ఒకటే ఉండే. నా లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం కోసం కొట్లాడినాం. ఏదైతే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఆనాడున్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న సందర్భంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు. నేను చూసిన ప్రత్యక్షంగా, రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఆయన ఆ 7-8 సంవత్సరాలు అనుభవించాడు. అందులో ఆ కష్టాల్లో పాలు పంచుకునే ఒక మహాభాగ్యం నాకు కలిగింది. దాన్నే నేను మహాభాగ్యంగా తీసుకున్నా. ఆ కష్టాలలో నేను పాలు పంచుకుంటాను. ఆ మహాభాగ్యం ఇవాళ ఏదైతే ఉన్నదో గౌరవాన్ని ఇచ్చింది నాకు. ప్రాణమిత్రుడు నాకు ఏదైతే ఆదేశిస్తాడో, ఏదైతే పాటించమని చెప్తాడో తూచా తప్పకుండా పాటించుడే నా భారం, నా బాధ్యత. నేను చేస్తున్న పని అదే. హైదరాబాద్ నగరంలో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం నగరంలోని కూకట్పల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మా నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి, ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పూసుకునేటోడు. మధిర మండలం ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో మధిర మండలం 10వ తరగతిలో 550కి పైన మార్కులను సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలనను ఈ మాజీ చైర్మన్ రంగ హనుమంతరావు చేశారు. పుష్పము విరియగా
సూర్యాపేట జిల్లా కోదడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి 65పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు నొప్పులతో విలవిలలాడుతుండగా మిగిలిన ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. సార్ మదర్ పిల్లగాలకి క్రికెట్ గ్రౌండ్ ఇప్పిండి సార్. సార్ మదర్కో గ్రౌండ్ తయారు చేయండి సార్. బట్టి సార్ మదర్ పిల్లగాలకి క్రికెట్ గ్రౌండ్ తయారు చేయండి సార్. మంచిగా కాలం సరిపోదు, ఎక్స్టెండ్ చేయాలన్నారు. ఇంకోటి కాలవా కొంచెం వెనక్కి జరగండి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. సార్ మదర్ పిల్లగాలకి క్రికెట్ గ్రౌండ్ ఇప్పిండి సార్. సార్ మదర్కో గ్రౌండ్ తయారు చేయండి సార్. బట్టి సార్ మదర్ పిల్లగాలకి క్రికెట్ గ్రౌండ్ తయారు చేయండి సార్. మంచిగా కాలం సరిపోదు, ఎక్స్టెండ్ చేయాలన్నారు. ఇంకోటి కాలవా కొంచెం వెనక్కి జరగండి. మఠాధిపతులు పల్లా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భగవంతుడు దేవస్థానాలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శించారు. వెంటనే హిందువులకు మఠాధిపతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మఠాధిపతుల పట్ల స్వామీజీల పట్ల మాట తీరు చాలా బాధాకరం. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని
హిందువులకి స్వామీజీలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, స్వామివారి చెంత 2 పర్యాలు అధ్యక్షులుగా 2 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినట్టు మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది. కాబట్టి గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వామీజీలు అలా మాట్లాడొద్దండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఇలా వారి మీద దాడి చేసే విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు, మీరు భగవంతుడి మీద కానీ దేవస్థానాల మీద కానీ దేవుళ్ళ మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో మీ హయాంలో పూర్తిగా హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఇవన్నీ మీ హయాంలో చేసి ఈరోజు టార్గెట్ తిరుమలతో కరుణాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. జలమూరు మండలం ఏనేటి కొత్తూరు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. పార్కు నిర్మాణానికి 9,27,00,000 రూపాయలు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గోదావరి పుష్కరాల 2027 ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో ఈ రోజు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటువంటి సమావేశాలు ఏర్పాటు వాళ్ళు చూసారనుకోండి, కళ్ళారా మీ మీద కూడా నమ్మకం ఉంటుంది. ఎటువంటి అపోహ దూరం మీరు అధికారులు బృందంతో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మేము చేస్తామని చెప్పి మీరు ఒక డైరెక్ట్గా వాళ్ళు చెప్పాలని అవసరం కానీ మీరు ఒక అధికారులతో సమన్వయం చేసుకొని, స్థానిక అధికారులతో ఆర్డీఓతో సమన్వయం చేసుకొని ఒకసారి మీరు అవ్వట్టే రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ మేము ఈ అన్ని విలేజెస్ అందరినీ స్టూడెంట్స్ని పొలిటీషియన్స్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాం సార్. అది ఆల్రెడీ రీసెంట్ మీటింగ్లో మేము డిసైడ్ చేస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు అందరూ మేము ఫ్యాక్టరీ విజిట్ చేసి మా ఎస్పీకి ఎట్లా డిసైడ్ చేద్దామని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ముందు వేదిక అభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే వేదిక నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్ గారు. నేను ఠాగూర్ ల్యాబొరేటరీస్లో డైరెక్టర్ ఆపరేషన్ చూస్తాను సార్. నేను మనది ఏంటంటే జనరల్ సార్, జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. మేము వచ్చిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని బయాలజికల్ ట్రీట్మెంట్ చేసి దానికి తగ్గగా మళ్ళీ మేమే వినియోగించుకుంటామండి. యూటిలిటీ కానీ వాటికి కానీ సంబంధించి మాది అంటే ప్లాంట్లో ఉన్న డిశ్చార్జ్ ఏదైతే ఉందో ప్లాంట్కే పరిమితం తప్ప ఇక నదులు కానీ కాలువలు కానీ అలాంటి సమస్యలు ఏమి లేవు సార్. అలాగే మా ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్నీ కూడా నదులు కానీ సంబంధించిన కాలువలు కానీ ఎటువంటి ఏమీ లేవు సార్. ఆ విధంగా పీజీబీ నామ్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్షన్ తప్పకుండా మేము పాటిస్తూ మా ఇండస్ట్రీని చక్కగా ముందుకి ఆ మండలంలో తాల్పూడి మండలంలో ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే మా ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అంటే మా మేనేజ్మెంట్ కూడా ఇక్కడే చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి ఇవ్వాలనే భావంతో చుట్టుపక్కల విలేజ్ మా కంపెనీ కానుకున్న విలేజ్లో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది సార్. ప్రతి ఏరియాలో ఉన్నారు సార్ ఎంప్లాయీస్. ఆ విధంగా చక్కగా మేము నడిపిస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం వారి మా ఇండస్ట్రీస్ ఈ విధంగా కూర్చోబెట్టి ఇలాగా మాట్లాడడం అనేది చాలా సంతోషకరంగా ఆనందకరంగా మేము స్వాగతిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండర్ గ్రౌండ్ డిస్పోజల్ చేస్తారని అంటే జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. వచ్చిన వాటిని ట్రీట్మెంట్ చేసుకుని అందులోని పీఓడి కానీ ఆర్డర్స్ కానీ మెటల్స్ కానీ అన్ని కూడా బయాలజికల్ ట్రీట్మెంట్ తర్వాత జీరో చేసి దాని ద్వారా ఆర్ఓ తీసుకుని వచ్చిన వాటిని మళ్ళీ మేము లిక్విడ్కి వాటి వాడుకుంటాం. ఆర్ఓ చేస్తారు, ప్రాసెస్లో వాడుకుంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ.
Deputy CM sir చెప్పినట్టు any other request you wants to share any other comments? Last one. నమస్కారం సార్, నా పేరు కరీం అండి, హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ కాకినాడ సీ పోర్ట్స్, హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాది జీరో డిస్టార్జ్ సార్, యాక్చువల్గా ప్రొడక్ట్స్ ఏముంటుంది సార్ మాకు సార్ ఇండస్ట్రీ కాబట్టి జీరో డిస్టార్జ్ వాడలేదు. సిఎస్ఆర్ వచ్చేటప్పటికి చిన్న సబ్మిషన్ సార్ మన దృష్టికి. ఇప్పుడున్న ఇద్దరు కలెక్టర్ గారిని కమిషనర్ గారు కూడా మాకు ఏసీ కింద వర్క్ చేశారు సార్. సో వెరీ లక్కీ వాళ్ళతో వర్క్ చేస్తాం సార్. ఇప్పుడు పుష్కరాలు కూడా మీకు పర్మిషన్ ఇస్తే సార్ మేడం కూడా మేము సిఎస్ఆర్లో డెఫినెట్గా వర్క్ చేస్తాం సార్. మా కంట్రిబ్యూషన్ మా కోఆర్డినేషన్ మేడంతో సార్తో కంపల్సరీ ఉంటుంది సార్. సిఎస్ఆర్లో డెఫినెట్గా మా కంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ. పోలాకి మండలం మత్స్యకార గ్రామమైన రాజారాంపురం గ్రామంలో పెద్ద పోలేరమ్మ జాతర మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా మత్స్యకార సంఘం ఆర్గనైజర్ మైలపల్లి త్రినాథరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది 5 సంవత్సరాలకే ఒకసారి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానికులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ కు ఆదరణ పెరుగుతుంది. ప్రజల్లో జీవన శైలి, ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో వేకువజాము నుంచే ఈ స్టాల్స్ వద్ద జనం బారులు తీరుతున్నారు. మొలకెత్తవిన విత్తనాలు, రాగి జావా, సబ్జా, మజ్జిగ, ఉడికించిన గుడ్లు, తామర, తేనె, సలాడ్ వంటి ఆరోగ్యకరమైన అందుబాటు ధరలు లభించే ఆహార పదార్థాలు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వాకర్స్, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు ఈ స్టాల్స్ కు నిత్యం వస్తుంటారు. ఏంటండి అమ్ముతున్నారండి? సార్ రాగి జావా, స్పౌట్స్, ఎగ్స్. ఓకే. సబ్జా ఏంటి మజ్జిగలో వేస్తున్నారా ఎలాగా? సబ్జా మజ్జిగ ఓటండి. మొలకలు కూడా ఉన్నట్టునే? మొలకలు కూడా ఉంది సార్. అచ్చా, ఎలాగా రేట్లు? సార్ ఆల్ మిక్సింగ్ అది మొలకలు అనేవి 20 రూపీస్ సార్, రాగి మాల్ 20, ఎగ్ అనేది 10 రూపీస్. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కటి. మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తాం. జనంలోని ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది కాబట్టి బాగుంది బిజినెస్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి సంబంధించి రేపల్లెవాడలో నివసిస్తున్న పుల్లా శేషగిరిరావు, రమణమ్మ దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు పుట్టుకతోనే వికలాంగుడు. చిన్న కుమారుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెళ్లై 2 కుమారులు ఉన్నారు. అయితే 2 ఏళ్ల క్రితం పచ్చ కావులతో మరణించడంతో కుటుంబం భారం అంతా కుటుంబ పెద్దైన పుల్లా శేషగిరిరావు మీదనే పడింది. ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో షుగర్ వ్యాధి రావడంతో 2 ఏళ్లుగా మంచన పడి ఉండటంతో కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ట్రాక్టర్ కూడా అమ్ముకోవడం జరిగింది. ఆర్థికంగా కష్టాల పాలవుతున్నామని, అప్పులు తీర్చడానికి ఇల్లును కూడా అమ్ముకుంటున్నామని, ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని, అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నామని ఆవేదనతో పుల్ల రమణమ్మ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నా చిన్న కుమారుడు జనసేన పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డారని, మా కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆర్థిక భరోసా ఇచ్చి ఆదుకోవాలని ఆవేదనతో తెలిపారు. నమస్కారం అండి అందరికీ. అయితే మా ఊరు సర్పవరం అండి. ఇక్కడ నేను పుల్లారండి. అయితే నాకు 2 పిల్లలండి. 2 పిల్లలు అయితే ఓ పిల్లడు అమ్మాయికి అండి, వికలాంగ కుర్రాడు అండి. ఆ కుర్రాడు చిన్న పిల్లాడు అయితే మరి ఆ పిల్లాడు పెళ్లి చేశానండి. జాబ్ చేసుకునేవాడు పెళ్లి చేశానండి. ఆ పిల్లాడికి 2 పిల్లలండి. అయితే పచ్చకమ్మలు వచ్చి గత 2 సంవత్సరాల కిందట చనిపోయాడండి. పిల్లలకైతే ఆదరణ లేదండి. మరి
ఈ పిల్లల్ని కోడల్ని అన్నీ మేమే చూసుకుంటున్నాం సార్. అయితే ఒకటి నా భర్తకి 10 సంవత్సరాలు బట్టి షుగర్ వచ్చి ఇది పడ్డారండి. ఇప్పుడు పోషించే ఆధారం కూడా లేదండి, ఫుడ్ తెచ్చి విధానం కూడా కనపడతా లేదండి. ఇల్లు కూడా అమ్మేసుకుంటున్నాం, టాటర్ కూడా అమ్మేసాం సార్. మరి బతుకుదేరైతే లేదు. 10 సంవత్సరాలు బట్టి షుగర్ ఉన్నప్పుడు ఈ మొత్తం మన నుంచి మంచాన్ని పడిపోయారండి. అసలు తెచ్చి పోషకాహారం కూడా లేదండి. వీళ్ళందరినీ పోషించుకోవాలండి. పిల్లల్ని కూడా పెద్ద పిల్లలు ఎక్కడికి వెళ్ళి తెచ్చే విధానం కూడా లేదండి. 2 కోడల్ని పిల్లల్ని మమ్మల్ని వీళ్ళందరినీ మేమే చూసుకున్నామండి. మరి ఇలాగైపోయిందండి మా పరిస్థితి. మరి జిప్టీసీ సీఎం గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మాకేమన్నా చంద్రబాబు గారు కానీ జిప్టీసీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నానాజీ గారు కానీ నానాజీ గారు కానీ మీరు ఎవరన్నా ప్రభుత్వం తరఫున సాయం చేయాలని మేము కోరుకుంటున్నాను. మా బతుకుతారు అయితే లేదు సార్. మరి ఇప్పుడు మా పరిస్థితి అయితే చాలా ఇది పడినట్టు అయిపోయింది సార్ మా పరిస్థితి. మరి మీరే ఆదుకోవాలని మిమ్మల్ని కోరి ప్రార్థించుకుంటున్నామండి. మరి నా భర్త ఇగొండి ఇలాగున్నాడండి, నా పిల్లలు ఇగొండి నా కుటుంబం అండి. ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి మేము ఏమీ ఆశించలేదండి. ఇప్పుడైతే మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి మీరే సాయం చేయాలని గవర్నమెంట్ నుంచి నాకు అడుగుతున్నాను సార్. తర్వాత నా కోడలు పెన్షన్ ఇప్పించాలని నా భర్తకి మీరు సాయం చేయాలని కోరుకుంటున్నామండి. మరి నా కోళ్ళు కూడా పెన్షన్ లేదు సార్. 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3వ సంవత్సరం వచ్చిన పిల్లల్ని పెట్టుకొని అలాగుంటున్నారు, కానీ ఏమీ లేదు సార్. మరి ఆ పాపకు కూడా ఆదరణ చూపించాలని అడుగుతున్నాను సార్. ఇది నా కుటుంబం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మల్లు బట్టి విక్రమార్క. గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం, అధికారుల తీరుపై పవన్ అసహనం. రాజారాంపురం గ్రామంలో పెద్ద పోలేరమ్మ జాతర మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.